తర్వాత ప్రజల్లోకి మళ్ళీ నేను ప్రెస్ మీట్లోకి రావడం, జమ్మలమడు ప్రజలందరికీ కూడా, మా వైఎస్ఆర్ పార్టీని నమ్మిన వాళ్ళందరికీ కూడా నమస్కారంతో మొదలు పెడతా. నిన్న ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడడము చాలా ఒక ఏజ్డ్ పర్సన్, చాలా విడ్డూరంగా, చాలా రఫ్గా, చాలా దౌర్జన్యంగా ఒక మాజీ సీఎంని, వాళ్ళకు అన్నం పెట్టిన వాళ్ళని ఎలా అంటే అలాగా ఎడాపిడా తిట్టడాలు. అసలు ఈ వ్యవస్థ నచ్చలేదనే జమ్మలమడు ప్రజలు వద్దనుకున్నారు. నేను కూడా ఇట్లనే మాట్లాడుతాను, నేను చాలా దుబారుగా మాట్లాడుతాను నేను. కానీ నన్ను కూడా ఇలా మాట్లాడకూడదు, ఓ చిన్న వయసులో ఇట్లా మాట్లాడితే వద్దంటే మేము కూడా అలాంటి బూతులన్నీ మాట్లాడడం ఆఫ్ చేశాం. నిజంగా ఆయన మాట్లాడినాడు, కానీ దానికి ఒక రీజన్ ఉండాలి. 254 రోజులు అయిందన్నాడు, ఓకే. నిజంగా మా ప్రభుత్వం మీద వ్యతిరేక భావంతో మాకు ఓటేయలేదు. మేమందరం కూడా సంక్షేమం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినాం. అంటే అమ్మఒడి కానీ, డాక్రా చేయూత కానీ, తర్వాత డాక్రా మహిళలకు ఇచ్చడంలో కానీ, ఆసరా ఇచ్చడంలో కానీ, ముఖ్యంగా బీసీ చేనేత సోదరులకు చేనేతలు తీయడం కానీ, నేతన్న నేస్తం ఇవ్వడం కానీ, ఇలాంటి పథకాలపైన బాగా కాన్సన్ట్రేషన్, అంటే సంక్షేమం పైన కాన్సన్ట్రేట్ చేసినాం. తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఎలక్షన్ల ముందర కూటమి, మహాకూటమి అంటే ఇది బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అనేది పెద్దగా పాకింది ప్రజలకు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని టీడీ గారు పోయినారు. ప్రతి పిల్లవాడు 18 ఏళ్ళు నిన్న వాళ్ళకల్లా అన్నారు. ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు. తర్వాత బస్సు అన్నారు, సిలిండర్ అన్నారు, పింఛన్ అన్నారు, అదొకటి ఇచ్చినారు. ఇలాంటివన్నీ ఇచ్చినారు. కొన్ని దానిలో ప్లస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి, అన్నీ మనం చర్చించుకోవాలి. నేను ఇది డెవలప్ చేసినా, అది డెవలప్ చేసినా అన్నారు. వాస్తవానికి ఆదినారాయణ రెడ్డి గారు 15 ఏళ్ళు అంతకుముందు ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, అన్నీ ఉన్నారు. తర్వాత ఇప్పుడు అయినా అంటే దగ్గర ఆయనకు 20 ఏళ్ళ అవకాశం ఇచ్చినట్టు వచ్చింది. ఒక లీడర్కి 20 ఏళ్ళ కాలం అంటే 2 డెకేట్లు అంటే ఎంతో సాధించవచ్చు, ఎంతైనా చేయొచ్చు అభివృద్ధి. ఆ మనిషి జీవితం 2 డెకేట్లు. నాకు ఇచ్చిన 5 ఏళ్లలో నేను సంక్షేమం, మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పైన కాన్సన్ట్రేట్ చేసినారు. తర్వాత అభివృద్ధి పైన కూడా మినిమం అభివృద్ధి అన్ని రోడ్లు వేసినాం, మాకు వీలైనంత వరకు అవినీతి జరగకుండా వేసినాము. కానీ అప్పట్లో మా పైన మాట్లాడినారు. కానీ ఇప్పుడు వీళ్ళు చేసి, నేను ముఖ్యంగా వాళ్ళకు ఓటు వేసినారంటే ఈ పొద్దు వీళ్ళని చూసి లేదు, ఏమని చూసేది. మేమందరం ఓడిపోయినాం. ఎందుకు ఓడిపోయినాము? ప్రజలు మీ సంక్షేమం చూసినారు, మీరు సూపర్ 6 ఇస్తామని వచ్చేసినారు. ఈ పొద్దు మీరు మేమేదో పోయినాము, మేమేదో బాధపడుతున్నారు. మేము కాదు బాధపడేది, నీకేసిన ప్రజలు, ఓట్లు వేసిన ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకు ఓటు వేసినాము తెలుగుదేశానికి? ఈ పొద్దుటికే మాకు 254 రోజులు ₹1,00,000 మా అకౌంట్లో ప్రతి ఇంటికి పడి ఉంటుంది. ఈ ₹1,00,000 పోగొట్టుకునే అని బాధపడుతున్నారు. ప్రజల్లో మీరు తిరగండి, తెలుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్లో కూడా మళ్ళీ తెలుస్తుంది. ప్రజలకు ఏం చేయాలి? సంక్షేమం పైన ఆశపడినారు. అంత డబ్బు వస్తుంది, అన్ని అబద్ధాలు చెప్పినామని. అంత ఎక్స్పీరియన్స్ పర్సన్. ఈ పొద్దు బీజేపీ ఉంది, ఒక సైడ్ టీడీపీ ఉంది, జనసేన ఉంది. మీరు బీజేపీ అది చేస్తాం, ఇది చేస్తాం అని తీసుకొచ్చి ఫండ్స్ పెట్టండి. కానీ ఫండ్స్ పెట్టలేదు. ఎప్పుడు కూడా మీరు మాట్లాడేది అభివృద్ధి పైన మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ వేసింది ఏం లేదు. నేను తెచ్చిన రోడ్డు మైలవరంలో టౌన్లో నేను తెచ్చిన రోడ్డే వేసినాం. నువ్వు స్పెషల్గా తెచ్చినది. మా ఎర్రగుంటలో అయితే ఏకంగా 2 వర్కులు చేసినారు. ఒకటి కాలువలు ఎత్తినాం 34 లక్షలు. ఎవరైనా కాలువలు 34 లక్షలు ఎత్తుతారా? డీసిల్టరేషన్ని ఎత్తినాం. తర్వాత సెంటర్లో రింగు అన్నీ ఉన్నది, రౌండ్ ఉన్నది, అది వాళ్ళకొకటి 10 లక్షలు అన్నాం. అంటే ఆడనే అవినీతి కానొచ్చింది. ప్రజలు ఏం మాట్లాడుతున్నారో చూడు. నేను ఇంతవరకు ప్రెస్ మీట్ మాట్లాడదలుచుకోవాలి, ఇప్పుడు కూడా మాట్లాడలే. నీకు టైం ఇవ్వాలి అన్నాను. మీరేమన్నారు? జగన్మోహన్ రెడ్డి గుండు కొట్టిస్తానంటారు. నా జుట్టు బీకలే అంటారు. నీ జుట్టు బీకాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు. మీరు మాకు గుండు కొట్టించాల్సిన అవసరం లేదు. నీకు అవకాశం ఇచ్చినారు ప్రజలు. మమ్మల్ని వద్దనుకున్నారంటే మేము బాధపడాలో ప్రజలు బాధపడాలో వాళ్ళు డిసైడ్ చేసుకొని వద్దనుకున్నారు. ఈ పొద్దు నువ్వేం చేయాలి? సంక్షేమం తీసుకురా, మగోని పెట్టి అభివృద్ధి చేయి. సంక్షేమం అంటే ఏ విధంగా? నేనేం చేసినాను? నీ సొంత గ్రామాలలో, చుట్టుకారం గ్రామాలలో నాకు ఇంత ఇబ్బందుల్లో కూడా ఓట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? మంచి చేసినాను కాబట్టి వచ్చినాయి. ఎందుకు? ఇన్సూరెన్స్ వచ్చింది. ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా. ఏమైనా ఒరికి ఇన్సూరెన్స్ ఇచ్చినావు నువ్వు? తేలే. నేను తెచ్చినా, నీ అకౌంట్లో పడింది, నీ భార్య అకౌంట్లో కూడా పడింది, అరుణమ్మ గారి అకౌంట్లో కూడా పడింది. సాక్ష్యాలతో చూపించిన ఆ రోజు. అంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారుగా. మీ చుట్టుకారం ఉండే పల్లెలకు ఇన్సూరెన్స్ తీసుకురా, మంచి పని అవుతుంది. ఇంకా నువ్వు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి బీజేపీ నుంచి ఫండ్స్ తెచ్చి సంక్షేమ పథకాలు తెప్పించు, ఇంకా బాగుంటుంది.
నీ జుట్టు బీకాలి నా జుట్టు బీకాలంటే మాకు అవసరం ఏముంది? నీ జుట్టు బీకాల్సిన అవసరం ఏముంది? మాకేమైనా అవసరం ఉంది? అవసరం ఉండే కాలంలోనే నువ్వు ప్లాట్లు వేసుకున్నా కూడా గొనిగనూరు పురుషోత్తం గారే ప్లాట్లు వేసినారు, కానీ ఒక్క రూపాయి ఆశించుకోకుండా చేస్తాం. గుండెల పైన పెట్టుకొని చెప్పండి, ఎక్కడ కూడా చేయి చెప్పలే. ఆ పొద్దుల్లో మీరేమన్నారు? చికెన్ అన్నారు, మటన్ అన్నారు, ఏమన్నారు నా పైన. ఇప్పుడు ఏమైనా చికెన్ రేటు తగ్గిందా? నీళ్ళ రేట్ ఏమైనా తగ్గినాయా? అవి తగ్గించు. తాలూకాలో చికెన్ రేటు పొద్దుటూరుకి ఇడికి ఎంత తేడా ఉంది? 50 రూపాయలు ఇప్పుడు తేడా ఉంది. అప్పుడు 20 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 50 రూపాయలు ఉంది. తగ్గించు, నేను హ్యాపీ ఫీల్ అవుతాం, ప్రజలందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలాంటి సంక్షేమ పథకాలు చేయాలి. మెయిన్ ఎలక్షనే నడిచింది సంక్షేమం పైన నడిచింది. వాళ్ళు ఎక్కువ ఇస్తారని నడిచినారు. మేము ప్రభుత్వంలో మాకంటే మీరు బెటర్గా ఇస్తారని మీకోసం చేసినారు. నేను హాస్పిటల్కి రాలేదని, డాక్టర్ రాలేదంటావు. నేను డాక్టర్గా హాస్పిటల్కి ఎన్నిసార్లు పోయినానో ప్రజలకు తెలుసు, ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు ఈ 254 రోజులు ఎన్నిసార్లు తాలూకాకు వచ్చినావు చెప్పేదా? ఒక మా ఊర్లోనే చెప్తాను, 3 సార్లు వచ్చినా ఎర్రగుంటం, 2 సార్లు ముద్దనూరుకు పోయినావు చెప్తాను. ఇప్పుడే పెద్దముడే ఒక్కసారి పోయినావు అంటే పెద్దముడే ఒక్కసారి పోయినావు కూడా డౌట్గా ఉంది. పొద్దు ఇప్పుడు వరకు తిరగాలి నువ్వే. ఊరికే నువ్వు ఇట్లా మాట్లాడుతూ పోతే మేము మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే జమ్మలమడుగు ప్రజలు రఫ్నెస్ కోరుకోవడంలే. నువ్వు నన్ను కొడతాను తింటాను అన్నావు. నువ్వు నన్ను కొట్టేది లేదు, నేను నిన్ను కొట్టేది లేదు, నాకు నీకు ఫ్యాక్షన్ లేదు. ఎందుకంటే గతంలో మీరు ఫ్యాక్షన్ చేసుకునే వాళ్ళు 2 కుమ్మక్కైనారు, నిన్న కుమ్మక్కై నీకు ఓట్లు ఇచ్చినారు. ఇంకా నువ్వేమని పోతావు? అందరిపైకి ఇండస్ట్రీస్ పైకి పోతావు. ఇసుకే మాఫియా జరుగుతుంది. మేము ఇసుకే తోలుకున్నాం, ఆ రోజు చలాన్లు కట్టి తోలినాం. ఆ డబ్బు సంక్షేమం రూపంలో ప్రజలకు అందింది. కానీ ఈ పొద్దు ఏమవుతుంది? ఇసుకే తోలుతున్నారు, మీ కుటుంబస్తులే ఇసుకే తోలుతున్నారు. ఏమైనా మాట్లాడినామా? ఫ్లయాస్ తోలుతున్నావు. నీకు ఇంకేదో చిట్టా ఇవ్వాలా? పోయిన వారం నువ్వు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో పిలిచి అన్ని ఫ్యాక్టరీలను పిలిచి 60 రూపాయలు ఇస్తా అంటే 100 రూపాయలు అని కొట్లాడినావు. దాని గురించి ఏమైనా మాట్లాడినామా? ఎర్రమట్టి తోలుతున్నావు, దాని గురించి ఏమైనా మాట్లాడినామా? ఆఖరికి ఎంత నీచంగా ఉందంటే చెత్త ఫ్యాక్టరీలలోకి పోయే వేస్ట్ చెత్త పైన కూడా 500 రూపాయలు లారీకి మీరు వసూలు చేసుకుంటారు. నేను కాదు ఎన్ని అనేది, ప్రజలు మీ వెనకలు ఉండే వాళ్ళే అంటున్నారు. వాళ్ళకేం ఆదాయం ఇచ్చినారు ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలలో చెప్పండి? అందరికీ పీక్కుంటున్నారు. ఊరితే కాడ కొట్లాడినారు మన నీ వర్గమే. ఆఖరికి నేను ఒక నిజాయితీగా ఒకటి చెప్తాను. సీఎం రమేష్ గారు నిజాయితీగా నీకు చేసినారు. నేను ఆయనతో అన్నా మీరు ఎందుకు నా రాజేశ్వరులు ఫ్యాక్షనిస్టులను ప్రోత్సహిస్తున్నారు? ఏ ఆజ్ఞ ఒకటంటే లేదు డాక్టర్, నేను నా పార్టీకి ఆదినారాయణ రెడ్డి గారికి ఓట్లు వేస్తాను. పోట్ల గుర్తులు ఎంత మెజార్టీ వచ్చింది తెలుసా నీకు? 1400 వచ్చింది. నువ్వు వైఎస్ఆర్లో 2014 కానీ 2009లో కానీ నిలవన్నప్పుడు ఎంత వచ్చింది తెలుసా నీకు? 2800 మెజార్టీ వచ్చింది. ఎవరికి? తెలుగుదేశానికి వచ్చాయి, నీకు ఆపోజిట్గా. ఈరోజు నీకు 1800. నా సొంత ఊరు పక్క ఊరైనా కూడా నీకే చేసినారు వాళ్ళు. కానీ నువ్వేం చేసినావు? వాళ్ళని తిట్టావు, వాళ్ళ ప్రాజెక్టులపైకి నువ్వు పోతున్నావు. అంటే నీకు చేసి నీతో వాళ్ళు కొట్టించుకుంటున్నారు ఈ పొద్దు. ఎట్లా అంటే అటు నువ్వు దుబారాగా తిడతావు. ఎందుకంటే నీకు చేశారు కాబట్టి నువ్వు వాళ్ళు తిట్టకూడదు. మేము చేయలేదు కాబట్టి మేమేమైనా మాట్లాడతాం. నువ్వు వాళ్ళని కూడా సీఎం రమేష్ గారిని కూడా ఎట్లన్నా ఆఖరికి ఆయన పాపం లెటర్ పెట్టినాడు. నువ్వే క్లబ్లోకి పోయినా, తాతిరెడ్డి క్లబ్లోకి పోయినావు, నువ్వే ప్యాకెట్ ప్రోత్సహించాను. ఈ పొద్దు నేను లేనంటావు. ఆడుకో, మేమేమైనా మాట్లాడినా ప్రతిపక్షంలో ఉన్నాం, ఏం మాట్లాడలేదు. ఏమైనా సంపాదించుకో. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి పోతారు, జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల దగ్గరికి పోతారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కల దగ్గరికి పోతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి దగ్గరికి పోతారు. అది మా హక్కు, మేము పోతాం, ఎవరి దగ్గరికైనా పోతాం. మీకు అంతగా చేయాలనుకుంటే నా హయాంలో 6000 పింఛన్లు ఉన్నాయి. ఎవరికి? వికలాంగుల పింఛన్లు. ఏ దొంగ అయ్యి అన్నారు. నేను ఏ పింఛన్ కూడా ఒక్కటి కూడా పోనీయలే. లాస్ట్ సంవత్సరం ఏ పింఛన్ కూడా పోనీ. ఇప్పుడు 2000 పింఛన్లు మన తాలూకాలో పోతున్నాయి. అవి కాపాడు, ఆ పింఛన్ నిలబెట్టు. ఆ పింఛనర్లు 6000 పింఛన్లు నీకే ఓటేసినారు. ఎందుకంటే 3000 నుంచి 6000 మీరు చేస్తున్నారు, నీకే ఓటేసినారు. నాకేలా ప్రజలు ఆశపడి నీకేసినారు. వాళ్ళ కుటుంబాలు ఈరోజు కడుపును కొడుతున్నారు. మీరు ఇట్లా అంటే నీ చెయ్యి, నువ్వు మేలు చెయ్యి. నన్ను కొడతాను, నన్ను మాట్లాడినాను, నేను మాట్లాడిన దానికి నన్ను ఎత్తి పక్కన వేసినారు. నన్ను మాట్లాడిన దానికే నన్ను వద్దనుకున్నారు ప్రజలు. నేను భయపడి రాజకీయం గమ్మును కూర్చోలేదు. బాధతో నేను ఒరే ఇంత తిరిగినాను, ఇంత చేసినాను అన్నాను. నీకు అవకాశం ఇచ్చినారు, నువ్వు నన్ను కొట్టేది. మీరు ఫ్యాక్షనిస్టులే, ఇద్దరు కలుసుకొని తిరగండి. బావ బామడుతుంటే తిరిగినారు, చంపుకున్నారు. మీరేగా కొట్టుకుంది, నన్ను ఎందుకు కొట్టుకుంటారు? నాకేమైనా అవసరమా? ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చినాం, ప్రజాసేవ చేస్తాం. వద్దనుకునేది తిప్పి మమ్మల్ని డస్ట్బిన్లు వేస్తున్నారు. ఈ పొద్దు మా పార్టీని, వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సంక్షేమం ఇచ్చి ఆయన చేసిన ఒకే ఒక తప్పు, ఆయనకు అబద్ధాలు ఆడేది రాదు జగన్మోహన్ రెడ్డి గారికి. అదే అబద్ధాలు ఆడేది వచ్చిందంటే 2014లోనే ఏంటో నువ్వు కూడా పక్కకు పోయిండు. ఆ 2014 2019లో మేము చేస్తామని అన్ని సంక్షేమ పథకాలు చేసినాం. 2024కి వచ్చే లోపల మేము చేయలేమని చెప్పినాడు. నా దగ్గర ఖజానా లేదు, నేను చేయలేనని ఒప్పుకున్నాడు. మీరు చేస్తామని ఇన్నిళ్ళు దిగినారు. నిజంగా నీకు ఓట్లు వచ్చిన మేజర్ కమ్యూనిటీ ఏం తెలుసా? బీసీ వాళ్ళు. ఎందుకు వేసినారు? 50 ఏళ్ళకి పింఛన్ అన్నావు.
చేనేతలుగా అది ఇస్తాను ఇది ఇస్తాను, కరెంట్ ఫ్రీ అన్నావు, 500 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నావు, నేతన్న నేస్తం ఇస్తానన్నావు, రాయితీ ఇస్తానన్నావు, ఆ RRR స్కీమ్ తెచ్చి ఇస్తానన్నావు. మేము చేయలేకపోయినాము. మేము నేతన్న నేస్తం ఇచ్చాము. ఇవన్నీ ఇచ్చినావు కాబట్టి నీకు వేపురాల, దుమ్మరనందల, మోరగుడి, నావులు కట్ట ఈ ఏరియాలన్నీ మెజారిటీలు వచ్చినాయి. మాకు రాలే. ఎందుకంటే మాకంటే మీరు బెటర్గా చేస్తారు, అనుభవవంతులు అన్నారు. ఈ పొద్దు దండిగా సమస్యలు ఉన్నాయి. R&R సమస్య ఉంది. 12 లక్షలు ఇచ్చానన్నావు. ఆ పల్లెల్లో నీకు ఓట్లు వేసినారు. వాళ్ళకి ఇప్పి అవి కొట్లాడు. నేను చెప్పిన ఆ పొద్దు 10 లక్షలు ఇచ్చానని ఇప్పించాను. ఎలక్షన్లు అయిపోయినాక 3,25,000 ఇప్పించానని అది లేట్ అయింది. మాకు సంక్షేమానికి మా పథకాలు పోయినా నేను చెప్పుకుంటాను. మనకి అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీనిపైన కాన్సన్ట్రేట్ చేయి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టడము, సుధీర్ రెడ్డిని తిట్టడము ఏం అవసరం ఏముంది? మేము మేము నాశనం అయిపోయినాము నిన్ను తిట్టి. నువ్వు అసలు అవసరమే లేదు. చెయ్యి, ఇంకా చెయ్యి, బాగా మంచి పనులు చెయ్యి. మేము కూడా నీకు తప్పెట్లు కొట్టాలుతాం అందరం. ఎందుకు ఊరికి తిట్టుకుంటా? నువ్వు నన్ను తిడితే ఏం రాదు, నువ్వు నేను తిరిగి. ఎందుకంటే నాకు అందరు కలిసి మీరందరూ నీను నీ శత్రువులు అందరూ కలిసి నాకు మోసం చేశారు. నీతో పాటు ఉండే తెలుగుదేశం వాళ్ళంతా అప్పుడు వైఎస్ఆర్ అని మధ్యలో వచ్చినారు, మళ్ళీ పోయినారు, అంతా ఉన్నారు, నీతోనే ఉన్నారు. నేను అందుకని ఏం మాట్లాడలే. సంపాదించుకున్నా కూడా నేనేమీ మాట్లాడలేదు. ఎందుకంటే అవినీతి సంపాదన ఏళ్తాంది. ఈడ సోలార్లలో ఎంత డబ్బులు వచ్చినాయి. ఆఖరికి అదాని వాళ్ళను బెదిరించావు, సీఎం రమేష్ వాళ్ళని తీసుకుంటే ఇవన్నీ చేసినావు. కానీ నేనేమన్నా అన్నానా? అయ్యా నీ కార్యకర్తలు ఇప్పుడు నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు. ఫ్యాక్టరీలలో వాళ్ళ కాంట్రాక్ట్లు ఇలా, ట్రాన్స్పోర్ట్లు ఇలా, ఇవన్నీ లేదు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని పిలుచుకొని మాట్లాడు. మా ఏమో ఇంత ఫ్రీడమ్ లేదు మాకు. నువ్వు బీజేపీ విప్పు అయిపోద్దు. ఏమైనా చెయ్యి, వాళ్ళ కోసం చెయ్యి. మమ్మల్ని మాట్లాడితే ఏమవుతుంది? మేము వద్దురా అని ఇంటికాడ గమ్మున కూర్చోను. ఎందుకు? నీకు సమయం ఇవ్వాలని నేను ఇంతవరకు కూడా ప్రెస్ మీట్ మాట్లాడలే. నన్ను కొడతాను ఇడతానంటే ఏది? నన్ను నువ్వు కొట్టేది, నేను నిన్ను కొట్టేది ఏంది? ఊరికి మాటలే మన ఇద్దరం. ఈ మాటలు తప్ప ఏమి మిగిలవు. రాజకీయమే మన ఇద్దరికి శత్రుత్వం. మనం ఫ్యాక్షన్ చేసుకోలేదు, ఏమీ చేసుకోలేదు. కొట్టేది కాదు ఇట్టేది. నీ కార్యకర్తలకి ఆ పొద్దు నీ ప్లాట్లు వేసిన వాళ్ళకి నేనేమి అపాయం చేయలే. నీ వాళ్ళు కార్డ్స్ ఆడుకుంటానే మేమేం జోక్యం చేసుకోలే. ఇవన్నీ నాకు తెలుసు. ఈ పొద్దు చికెన్ రేటు తగ్గి, మటన్ రేటు తగ్గి, ఇవన్నీ తగ్గించుకో. యాష్ నిజంగా డ్రై యాష్ ఆ రోజు ఫ్రీగా ఎత్తిస్తాను నేను. మాకు కూడా జీవో వచ్చింది, 50 రూపాయలు కట్టాలి టన్ను కానీ నేను ఆ జీవో నిలబెట్టిన. కానీ నన్ను నమ్మలే. ఆదినాడు ఇంకా బెటర్గా చేస్తారనుకున్నారు. కానీ ఈ పొద్దు వాళ్ళతో ఏమైనా నీ దగ్గరకు వచ్చింటే లెక్క తీసుకున్నారు కొనరా అని అన్నాం. ఇట్లాంటి మాటలు ఈ పొద్దు డ్రై యాష్ కోసం, వెట్ యాష్ కోసం మీరు కొట్లాడుతున్నారు. దివాకర్ రెడ్డితో కొట్లాడుతున్నారు, ఈ వారం సీఎం రమేష్తో కొట్లాడుతున్నావు, అందరితో కొట్లాడుతున్నావు డబ్బుల కోసం. మేమేమైనా అన్నామా? నువ్వు డబ్బు సంపాదించుకోండి. నీదన్నా మేమేమైనా ఇంటర్వ్యూ అయినావా? డబ్బు సంపాదిస్తా అంటే నువ్వు నన్ను అదన్నావు, ఇదన్నావు. నేను పుట్టుకతో సావుకారనే, చదువుకున్నాము, అన్నేనాము. చదువుకునేవాడు నీలా మాట్లాడితే ఒప్పుకోవడంలే. నువ్వు అంత ఎక్కువ వేసుకుంటున్నావు. డోసు తగ్గించుకో. ఏం వద్దని లేదు కదా. మేము ఒకరిని తిట్టాకు. నీ వయసు కూడా తగ్గదు. నువ్వు 70 ఏళ్ళు దగ్గర వచ్చినావు. నువ్వు తిట్టే కొద్దీ, మమ్మల్ని తిట్టే కొద్దీ మేము హీరోలం అవుతాం. నువ్వు మా జోలికి వచ్చి గలాటకు వచ్చినా మేము హీరోలం అవుతాం. ఎందుకంటే వ్యవస్థ ఉంది. నువ్వు మమ్మల్ని హీరోలను చేయకు. నువ్వు పబ్లిక్లో హీరోగా నువ్వు మంచి పని చేయి. పబ్లిక్ జగన్మోహన్ రెడ్డిని తిడితే ఏమొస్తుంది? ఆయన ఎండకు వానకు ఆయన ఇప్పుడు మేము ప్రజల్లో పోవాలి తప్పదు. మీరు తప్పు చేయకపోతే మేము ఎందుకు ప్రజల్లో పోతాం? మీరు అన్ని పథకాలు ఇవ్వండి, మీకే నెక్స్ట్ ఓట్లు ఇస్తారు. ఈ పథకాలను తీసుకురా. నువ్వు బీజేపీ నుంచి, సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురా. డ్యామ్ కాలువలు తోగు, నీకే వస్తాయి. R&R డబ్బులు ఇప్పి నీకే వేస్తారు. ఆయన్ని చేయలేనప్పుడు మళ్ళీ మాకేస్తారు. నేను కూడా గెలిచినాను మీ అందరిపైన. 52,000 మెజార్టీలతో గెలిచినాను, భారీ గెలిచాను. నిన్న మేము అందరం ఓడిపోయాను. నేను ఒక్కనే ఓడిపోయింటే నువ్వు ఒక్కనే గెలిచలేదు. ఆఖరికి ఏమి తెలియని పాట సారథి ఇట్లాంటి వాళ్ళు కూడా కొత్తగా వారం రోజులు వచ్చి లీడర్లు అయిన వాళ్ళు కూడా గెలిచినారు. బీజేపీలో కూడా, జనసేనలో గెలిచినారు, అందరిలో గెలిచినారు. ఎందుకు? కూటమిని సూపర్ 6 నమ్మినారు కాబట్టి గెలిచినారు. మా లీడర్ గారు అదే 2 అబద్ధాలు ఆడిందంటే నేను ఇస్తానని ఇవ్వద్దు. మేమేది మిమ్మల్ని అడిగేది? మీరు ఏమన్నా మళ్ళీ పరారే. నేను తిరిగినన్ని రోజులు, ప్రజల్లో తిరిగినన్ని రోజులు ఎవరు తిరగలే. భుజాలు నువ్వే అన్నావు, నువ్వు భుజాల మీద చేస్తావు, సావులు పోతావు, అవి పోతావు, ఇవి పోతావు అని. నేను నీ గురించి లీస్ట్ బాధలేడు. ఎందుకంటే మమ్మల్ని వద్దనుకున్నాక ప్రజల్ని మేము గమ్మున కూర్చోవడం మేలు. టైం వచ్చినప్పుడు మేము ఓకే అవుతాం. నిన్ను కావాలనుకున్నారు కాబట్టి చెట్లు నాటుకో, అభివృద్ధి చేయి, రోడ్లు అయ్యి, ఇంకా బెస్ట్గా చేసుకో. ఏమైనా సంపాదించుకో. ఎందుకంటే నువ్వు ఖర్చు పెట్టుకున్నావు. సంపాదించుకోమనే అంటున్నాం. మేమైనా వద్దన్నా. ఎవరైనా వచ్చి నాతో అదింతానా అంటే మనం ఎందుకు మాట్లాడాలి? తిన్నీలే అనుకుంటాం అంతే. కానీ నన్ను కొడతా, డైరెక్ట్ వచ్చి కొడతా, కొట్టు, ఏం కొట్టు. తర్వాత మేము కూడా ఏం చేస్తామో చేస్తారు కదా. ఎవరు చేతగాని వాడు కూడా అపాయం జరిగితే తిరగబడతాడు తెలుసా? ఆ తిరగబడేది ఎట్టుంటుందో నీకు కూడా తెలుసు. అవన్నీ ఎందుకు మాటలు ఊరికే? నేను కూడా కార్యకర్తలు నిలబడతాను. నా దగ్గర ఇంత ధైర్యం నీకు కూడా లేదు. నేను ఒంటరి ధైర్యం కానీ ఒంటరిగా తిరిగా చూసినావు నువ్వు కూడా. నా ధైర్యం అంటే నువ్వు వద్దు. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డిని తిట్టాకు. ఆయనకు వద్దనుకున్నారు. ఇంకా ప్రజల్లో పోయి మిమ్మల్ని
మీ లీడర్ ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఏమైనా చేస్తే పోతాయి ప్రజల్లో చెప్పుకుంటాం. రైతు భరోసా ఇప్పియాలని ఉన్నాం, ఏమీ ఇలా మీరు అవన్నీ చూడండి. ఆదినారెడ్డి గారు నిజంగా ఒకరి గురించి మీరు విమర్శించాకండి, మీ వయసుకు తగ్గదు. ఎందుకంటే నీ వయసుకు సగం వయసు కానీ నేను. సో నన్ను మాట్లాడమే నువ్వు వేస్ట్. కరెక్ట్గా నేను హాస్పిటల్ అభివృద్ధి చేసినాను, ఏం చేసినా, కానీ నన్ను వద్దనుకున్నారు ప్రజలు. కాబట్టి నేను ఇంటికాడ కూర్చున్నాను. నన్ను కావాలనుకుంటే నేను ఈ పొద్దు నీ స్థాయిలో మళ్ళీ అన్నే ఉండేవాడిని. వద్దనుకున్నా నీకు పట్టం పెట్టాను. నువ్వు అభివృద్ధి చెయ్యి, సంక్షేమం చెయ్యి, కనీసం ఒక స్కీమ్ నైనా ఎప్పి హ్యాపీ ఫీల్ అవుతాను. దయచేసి ప్రజలందరినీ నేను ఒకటే కోరుకుంటున్నాను, మేము బాధపడుతున్నాము, అందుకనే గమ్మున ఇంటికాడ కూర్చున్నాను. ప్రజలు మీరు ఓటు వేసినారు కాబట్టి నాయకుడు అందుబాటులో ఉండాలి. మీరు నాయకులు అందుబాటులో ఉండండి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాకండి. ఆదినాయుడు గారు ప్రెస్ ముఖంగా నీకు చెప్తాను. సెలవు తీసుకుంటాను. జై జగన్.